అందరికీ నమస్కారం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, ముఖ్య అతిథి వివి రావు గారు, అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, కోకట్పల్లి సీనియర్ చిల్డ్రన్ చాప్టర్ సభ్యులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. కల్వల్ గారు ఇప్పటి వరకు చాలా విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. ఆయనకి ఆర్మీలో పనిచేశారు కాబట్టి ఆయనకి ఈ విషయాల మీద మంచి అవగాహన ఉంది. కాకపోతే రామచంద్రారెడ్డి గారు నన్ను రమ్మని చెప్పారు, కానీ నాకు దీనికి సంబంధించిన ఈ సబ్జెక్ట్ మీద నాకు పెద్ద అవగాహన లేదని కూడా అన్నాను. లేదు, మీరు వచ్చి మీకు తెలిసినంత వరకు మాట్లాడమన్నారు. కల్వల్ గారు కూడా నన్ను ఏమన్నా తప్పులు ఉంటే ఈ ఆర్మీకి సంబంధించి నేను మాట్లాడి ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాకి సంబంధించి ఏమన్నా ఉంటే నన్ను క్షమించాలి. ఏమన్నా ఉంటే తప్పులు ఉంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను. ముందుగా గణతంత్ర దినోత్సవం ఈరోజు 77 జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం అంటే మనం అందరం రాజ్యాంగ దినోత్సవం అంటాం. అంటే మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. తర్వాత రామచంద్రారెడ్డి గారు ఒక అంశం ఇచ్చారు. భారతదేశానికి చైనా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ వల్ల ఉత్పన్నమవుతున్న భద్రతా సమస్యలు, సాంకేతిక రక్షణ రంగంలో దేశంలో జరిగిన సాంకేతిక ప్రగతి. అంతవరకు బాగా ఉంది. చాలా పెద్ద సబ్జెక్టు, ఇది మాట్లాడాలంటే చాలా సమయం కూడా పడుతుంది. ఇప్పుడు కల్వల్ గారు కూడా చాలా విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. ముందుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా గురించి ఈ మూడు గురించి మాట్లాడే ముందు బంగ్లాదేశ్తో మనకి మొదటి నుంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. మన మిత్రదేశం. 71లో పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్కి అవతరించింది. తరువాత మనతోటి వాణిజ్యం కానీ ఏదైనా మనకి చాలా కీలకమైన దేశం బంగ్లాదేశ్. కానీ దాంతో సమస్య ఏంటంటే, బంగ్లాదేశ్ ఇవన్నీ బాగానే ఉంటాయి, సమస్య ఏంటంటే చొరబాటుదారు, అక్రమ వలస అంటారు. అంటే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ కానీ, అస్సాం కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వీటికి ఎక్కువ వలస. నాకు తెలిసి భారతదేశంలో 1 కోటి దాకా ఈ వలసలు, అక్రమ వలసలు ఉన్నాయని ఇప్పుడు దాకా భారత ప్రభుత్వం లెక్కలు తెలిసింది. ఫస్ట్ సమస్య ఏంటంటే బంగ్లాదేశ్తో అక్రమ వలస. తర్వాత పాకిస్తాన్ విషయానికి వచ్చామంటే, పాకిస్తాన్లో క్రాస్ బార్డర్ టెర్రరిజం అంటే టెర్రరిస్టులను మన దేశాన్ని పంపించడం, దేశంలో అల్లకల్లోలం సృష్టించడం వాళ్ళ మెయిన్ ఉద్దేశం. మూడోది చైనా విషయానికి వస్తే పరిష్కారం దొరకని సరిహద్దు సమస్య. ఇప్పుడు వరకు 75 సంవత్సరాలకి జరిగినా కూడా చైనాతో మనకి ఇప్పుడు సరిహద్దు సమస్య పరిష్కారం కాదు. నెక్స్ట్ బంగ్లాదేశ్కి మనకి సరిహద్దు 4009 కిలోమీటర్లు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ల్యాండ్ ఇదన్నమాట. ఇది 4000 కిలోమీటర్లు ఎక్కడా లేదు. ఇది భారతదేశానికి 6 దేశాలు ఉన్నాయి. వేరే బార్డర్ దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, నేపాల్, మయన్మార్, తర్వాత భూటాన్. ఈ 6 దేశాలు ఉంటే ఒక్క బంగ్లాదేశ్కి 4000 కిలోమీటర్లు
వాళ్ళు. తర్వాత పాకిస్తాన్ విషయానికి వస్తే 3,300 ఎంతో బార్డర్ ఉంది. చైనాకి 3,445 కిలోమీటర్ల సరిహద్దు. ఈ 3 కలుపుకుంటే 11,000 కిలోమీటర్లు. మొత్తం 6 దేశాలు కలుపుకుంటే 17,000 కిలోమీటర్లు సరిహద్దు. ఈ 17,000 కిలోమీటర్ల సరిహద్దుని పెట్రోలింగ్ చేయాలన్నా, సరిహద్దును కాపాడాలంటే మన దేశానికి ఎంతో చాలా క్లిష్టమైన సమస్య. నిజంగా మన సైన్యాన్ని మనం అభినందించాల్సిన అవసరం. తర్వాత బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఈ అక్రమ చొరబాట్లు, అక్రమ వలసలు వల్ల చాలా మంది మన దేశానికి రావడం. దీనికి బంగ్లాదేశ్ తప్పు కూడా ఏం లేదు. అది చాలా పేద దేశం. ఇక్కడ బతికేదానికి వాళ్ళు బార్డర్ దాటి వచ్చేస్తుంటారు. దీనికి భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకొని వాళ్ళకి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా వీళ్ళైతే పాన్ కార్డు కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇక్కడ భారతదేశ పౌరులుగా కల్పిస్తున్నారు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం. ఇది చాలా ప్రమాదకరం. మన భద్రతకు కానీ దేశ సమగ్రతకు కానీ చాలా ముప్పుగా వాటిల్లి. తర్వాత ఈ మధ్య బంగ్లాదేశ్లో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి. ఏంటంటే అక్కడ రిజర్వేషన్ ఉద్యమాలు మొదలై అక్కడ జమాయితే ఇస్లామీ, ఇందాక కలాల్ గారు చెప్పారు, జమాయితే ఇస్లామీ అంటే ఒక ఫండమెంటల్ ముస్లిం ఫండమెంటల్ పార్టీ. తర్వాత బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, అక్కడ ఉండే యువత, విద్యార్థి సంఘాలు, దీనికి తోడు అమెరికాలో ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, వాళ్ళు సోరోస్, జార్జ్ సోరోస్. వాళ్ళు కూడా వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి దీన్ని జన్జీ ఉద్యమంగా మార్చారు. జన్జీ ఉద్యమం అంటే మీకు చాలా మందికి, మీకు జన్జీ ఉద్యమం అంటే తెలుసా? ఎవరన్నా మీకు తెలుసుంటే చెప్పండి. నా జన్జీ ఉద్యమం అంటే 30 సంవత్సరాల యువత, 20, 30, 40 సంవత్సరాల మధ్యలో ఉండే యువతనే జన్జీ ఉద్యమంలో, దాన్ని జన్జీ ఉద్యమం అంటారు. వీళ్ళందరూ కలిసి హసీనా ప్రభుత్వాన్ని ఆమె పదవి చిత్రాలు చేసి, దీనికి అమెరికా అండ కూడా ఉంది. మెయిన్ అమెరికా అండతోటి ఆమె పదవి. ఎందుకంటే వాళ్ళకి సెయింట్ మార్టిన్ ఐలాండ్, ఒక చిన్న ఐలాండ్, 8 కిలోమీటర్ల పరిధిలో, మొత్తం 8 కిలోమీటర్లు ఉంటుంది. అది అమెరికా వాళ్ళకి ఇవ్వలేదని ఆమెని ఈ విధంగా పదవి చిత్రాలు చేసి, తర్వాత యూనస్, మొహమ్మద్ యూనస్, ఆయన నోబెల్ గ్రహీత, ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఏది హసీనా పదవి చిత్రాలు కాకముందు అమెరికాలోనే ఉండేది. ఆయన ఏం చేశారంటే హసీనాని 2024 ఆగస్టు 5వ తారీఖున ఆమె పదవి నుంచి దిగిపోయింది. మన ఇండియన్ ఆర్మీ ఆమెకి సలహా ఇచ్చి, నువ్వు అక్కడ ఉంటే నీకు ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఆమెను ఇండియాకి తీసుకొచ్చారు. ఇండియాలో ఒక రహస్య ప్రదేశంలో కూడా. నిన్న కూడా ఫ్రైడే కూడా బంగ్లాదేశ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఫిబ్రవరిలో ఎలక్షన్ జరుగుతుంటే దాని గురించి కూడా చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కాకుండా ఆన్లైన్లో ఏదో మాట్లాడింది. అంటే ఈ యూనస్ ఒక తోలుబొమ్మ ప్రభుత్వాన్ని అమెరికా పెట్టింది. అతను వచ్చినప్పటి నుంచి భారతదేశానికి సమస్యలు ఎక్కువైంది. సమస్యలు ఎక్కువ అంటే రోజు భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం. తర్వాత ఇంకోటి ఏంటంటే భద్రతాపరమైన
అంశాలను కూడా కొంచెం ముందుకు తీసుకొచ్చాడు. అది ఏంటంటే సిలిగురి కారిడార్. సిలిగురి కారిడార్ అంటే దాన్నే చికెన్ నెక్, ఇప్పుడు కమల్ గారు చెప్పినట్టు చికెన్ నెక్ అంటారు. ఈ సిలిగురి అనేది చాలా చిన్న గ్రామం ఒకప్పుడు, ఇప్పుడు అది 12 లక్షల జనాభా ఉంది. అంటే అంత అక్కడ ట్రేడ్ అండ్ కామర్స్, బిజినెస్. ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్. నార్త్ ఈస్ట్ అంటే 7 రాష్ట్రాలకి ఇది కనెక్టివిటీ. దాని స్ట్రెచ్ వచ్చి మొత్తం దాని విడ్త్ 22 కిలోమీటర్లు. ఇది భద్రతా పరంగా ఇది నేపాల్కి బార్డర్ ఉంది, తర్వాత భూటాన్కి బార్డర్ ఉంది, తర్వాత బంగ్లాదేశ్కి బార్డర్ ఉంది. యూనస్ ఏమంటాడు, ఇది మేము ఎప్పుడైనా ఈ ఈశాన్య రాష్ట్రం మేము కల్పిస్తుంటాము అని ఇటువంటి స్టేట్మెంట్లన్నీ ఇస్తే మనవాళ్ళు కూడా నిఘాని అక్కడ ఎక్కువ చేశారు. మన బెటాలియన్స్ కూడా అక్కడికి వెళ్ళి తర్వాత దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసి ఇంకో ఈ స్ట్రెచ్ కాకుండా వేరే ద్వారా ఈ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేటట్టుగా ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు కూడా అమలు పరుస్తున్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే 71 బంగ్లాదేశ్ మనకి తూర్పు పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేది. అప్పుడే కానీ ఈ చికెన్ నెక్, ఈ సిలిగురి క్యాడర్ని అప్పుడే కొంత తీసేసుకుని ఉంటే బంగ్లాదేశ్ కూడా అప్పుడు కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం పూర్తి సహాయ సహకారాలు అందించాం కాబట్టి అప్పుడే చేస్తుంటే ఈ సమస్య కూడా లేదు. కానీ భద్రత పరంగా బంగ్లాదేశ్ ఏం చేసుకోలేదు. అది చాలా పేద రాష్ట్రం, పేద దేశం కాబట్టి అంటే దీనికి మీద చైనా పాకిస్తాన్ అండదండలతో వీళ్ళు యూనస్ వాళ్ళకి పూర్తిగా అమెరికాకి తోలుబొమ్మగా తయారైంది. రేపు ఎలక్షన్లు జరుగుతున్నాయి ఫిబ్రవరిలో. మరి ప్రభుత్వం మారినప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఆ బిఎన్పి షేక్ ఖలీదా జియా కొడుకు కూడా బ్రిటన్ నుంచి వచ్చాడు మొన్న ఈ పార్టీ కోసం ఆయన లీడ్ చేసేదానికి. ఆయన కూడా కలవడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా పరిస్థితులు మారుతాయేమో. ఇప్పుడైతే బంగ్లాదేశ్కి మనకి పూర్తిగా ఈ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. నెక్స్ట్ పాకిస్తాన్ విషయానికి వస్తే, పాకిస్తాన్ ఒక ఎన్నిముక లేని దేశం. ప్రజాస్వామ్య ముసుగులో మిలిటరీ పరిపాలన సాగిస్తాం. దీనికి ముస్లిం ఫండమెంటలిస్టులైన కమల్ గారు చెప్పినట్టు ఆసిఫ్ మునీరే ఒక రకంగా పాకిస్తాన్లో పరిపాలన సాగిస్తున్నాడు. ఈ మధ్య ఆయన అమెరికా వాళ్ళు సిడిఎస్ అంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు. మనకు కూడా చౌహాన్ గారు ఉన్నారు ఇక్కడ అని దానికి ఇచ్చి ఆయన పూర్తి అధికారాలు ఇచ్చి ఇక నా ప్రజాస్వామ్యం లేదు, ఏం లేదు. ఆయన మన కమల్ గారు చెప్పినట్టు ఆయన దావోస్కి వెళ్తారు, అన్ని రకాల ఇవి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ఆయన. మెయిన్ ఏంటంటే పాకిస్తాన్తో మనకు వచ్చిన సమస్య క్రాస్ బార్డర్ టెర్రరిస్టులని అక్కడ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం, ఉగ్ర స్థావరాలు ఏర్పాటు చేయడం, వాళ్ళని భారతదేశంలో పంపించి ఇక్కడ మారణ హోమం సృష్టించడం అనేది పాకిస్తాన్కి రోజు దినచర్యగా మారింది. కానీ చాలా వరకు ఇప్పుడు వరకు కంట్రోల్ అయింది. ఆర్టికల్ 370ని అమలుపరిచిన తర్వాత, దాన్ని తీసేసిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాలుగా ఎడబడి యూనియన్ టెరిటరీస్గా ఎడబడిన తర్వాత చాలా వరకు సైన్యం వాళ్ళకి మద్దతు లభించింది, ప్రజల మద్దతు లభించింది. ఇప్పుడు టెర్రరిస్ట్ కార్యక్రమాలు కూడా చాలా వరకు ఆగిపోయింది. ఇవి ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవి తోడేలు మాదిరిగా తయారైంది. మన ఎలిఫెంట్ లాంటి మన భారతదేశాన్ని వాళ్ళు ఏం చేసుకోలేరు. అది వాళ్ళ ఆటలు కూడా సాగు. నెక్స్ట్ చైనా విషయానికి వస్తే, చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం. చైనాకు ముందే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. మనకి 1947లో వచ్చింది. చైనాకి 1949లో వచ్చింది. మావో నాయకత్వంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా అవతరించింది. కానీ వాళ్ళకి మనకి 2 సంవత్సరాలు తేడా. కానీ వాళ్ళు వచ్చిన వెంటనే
పిఆర్సి ఫామ్ అయిన వెంటనే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వచ్చిన తర్వాతనే వాళ్ళు ముందు తీసుకున్న నిర్ణయం ఏంటంటే టిబెట్ని ఆక్రమించారు. జిన్జియాంగ్ ప్రావిన్స్ పక్కనే ఉన్న టిబెట్ని ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత మనోళ్ళు ఇండియా జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇండియా కూడా ఏమి జోక్యం చేసుకోలేదు. అంటే వీళ్ళు మూడు స్పెక్టేటర్స్ మాదిరిగా ఉండేది. ఎటువంటి దాని గురించి అంటే ఒక రకంగా ఒప్పుకున్నట్టు భారతదేశం ఇది చైనా టిబెట్ ఆక్రమించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సౌత్ టిబెట్ అంటే చైనాకి సౌత్ సైడ్ ఉండేదంతా అంటే హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఉంటుంది. కానీ మెయిన్ అరుణాచల్ ప్రదేశ్ తర్వాత సిక్కిం ఈ ఏరియాలన్నీ కూడా ఉన్నాయి. లడఖ్ ఇవన్నీ కూడా వస్తాయి. ఆక్సాయ్ చిన్స్ ఆక్సాయ్ చిన్ అంటారు ఈ ప్రాంతం. ఇవన్నీ మాయను సౌత్ టిబెట్ కిందకే వస్తాయి. అంటే సౌత్ టిబెట్ మీరు ఆక్రమించుకొని మిగతా భూభాగాలు కూడా మాయ అని క్లెయిమ్ చేశారు. కానీ దీనికి ముందు జరిగిన చారిత్రక ఒప్పందం ఏంటంటే ఇప్పుడు ఇది కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. మనం బ్రిటిష్ ఇండియాలో ఉన్నాం. అంతకుముందు మనం 1947 ముందు బ్రిటిష్ ఇండియాలో ఉన్నాం. 1914లో మెక్మోహన్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఈ టిబెట్ నుంచి 890 కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్, భూటాను ఈ ప్రాంతం అంతా ఒక రేఖ తీసాడు. దాన్నే మక్మోహన్ లైన్ అంటారు. ఇందాక కమల్ గారు చెప్పినట్టు దీన్ని ఎల్ఏసి అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది క్లెయిమ్ చేసినప్పుడు ఏంటి, వాళ్ళు కూడా చైనా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దాన్ని. టిబెట్ అనేది ఏంది, ఒక అటానమస్, ఒక మానిస్ట్రీ, బౌద్ధులకి ఒక పుణ్యక్షేత్రం. లామాస్ ఉంటారు. వాళ్ళందరినీ వీళ్ళు ఆక్రమించిన తర్వాత వీళ్ళు మనవాళ్ళు కూడా ఈ మావో ఏంటంటే ఆయన నిర్బంధమైన ఈ ఆంక్షల వల్ల అక్కడి నుంచి ఎవరైతే దలైలామా ఉన్నాడో ఈ నిర్బంధం వల్ల 1959లో దలైలామా మన ఇండియాకి పారిపోయి అక్కడి నుంచి టిబెట్ నుంచి పారిపోయి ఇండియాకి వస్తాడు. ఇండియాలో మనవాళ్ళు ఆశ్రమం కల్పిస్తాం. ఇది ఇంకా చైనాకి ఇంకా కోపం తెప్పించింది. తర్వాత ఈ మక్మోహన్ లైన్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. ఇది 1914లో మీరు చేసుకున్న ఒప్పందం మాకేం సంబంధం ఉంది. సరే 1914లో బ్రిటిష్ ఇండియా చేసింది కదా, మీరు టిబెట్ ఆక్రమించుకొని ఈ ప్రాంతం అంతా మాదంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఆ టైంలో క్లెయిమ్ చేశారు. అయినా కూడా మూడవ వైఖరితో చైనా భారతదేశం మీద 1962లో దాడి చేసింది. అంటే దాడి అంటే ఒక రకంగా యుద్ధం చేసినట్టు. యుద్ధంలో భారత్ ఘోర పరాజయం అంటే నెహ్రూకి ఒక రకంగా నెహ్రూ చనిపోవడానికి కూడా యుద్ధం కూడా కారణం. ఒక క్షోభతోనే చనిపోయాడు. ఎందుకంటే ఈ మోసం చేసినట్టే. ఏది టిబెట్ విషయంలో మేమేం జోక్యం చేసుకోమనేది రహస్య ఒప్పందం కూడా ఉంది. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ హిమాచల్ ప్రదేశ్లోని కొంచెం ఈ తవాంగ్ రీజియన్ ఇవన్నీ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసి తర్వాత ఈ ఆక్సాయ్ చిన్ కూడా వాళ్ళు చైనా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. ఇది వాస్తవం. మన వాస్తవాలు ఒప్పుకోవాలి కూడా. చైనా యుద్ధంలో మనం చాలా ఘోరంగా ఓడిపోయాం. వేల మంది సైనికులు చనిపోయారు, వేల మంది అదృశ్యమయ్యారు. దీంట్లో ఒకటే ఉంది, జస్వంత్ సింగ్ అనే ఆయన ఒక చిన్న సైనికుడు 3 రోజులు ఆ తవాంగ్ రీజియన్, అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ రీజియన్లో ఈ చైనీస్ తోటి ఫైట్ చేసి వాళ్ళకి తోడుగా అక్కడ మోన్పా అనే తెగలు ఉంటారు. మోన్పా అంటే ఈ జడల బరువులు ఇవన్నీ మేపేవాళ్ళు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నోమాడ్స్ అంటారు వాళ్ళు.
వాళ్ళలో ఒక ఇద్దరు అమ్మాయిలు, ఈ జస్వంత్ సింగ్ రావత్ ఆయన పేరు, ఒక చిన్న సిపాయి, చాలా వీరోచితంగా పోరాడి వీళ్ళు షీలా నోరా అనే ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళకి సహాయం చేసి 3 రోజులు ఫైట్ చేసి ఆఖరికి వీరమరణం పొందారు. ఫస్ట్ చైనా ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ జస్వంత్ సింగ్ రావత్కి మహావీర్ చక్ర అనేది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆయన ఇచ్చేసి ఈరోజు కూడా ఆడ స్మారకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ 62 యుద్ధం అయిపోయింది. 67లో ఒక చిన్న క్లాష్ వచ్చింది. అప్పటికి నెహ్రూ గారు చనిపోవడం జరిగింది. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు. 67లో నాథులా పాస్ సిక్కిం దగ్గర దాన్ని ఆక్రమించుకునేదానికి వస్తే మన సైన్యం వాళ్ళని తిప్పికొట్టి వెనక్కి పంపించేసి, అది మనకి అప్పట్లో మనకి గొప్ప విజయం. అంటే 5 సంవత్సరాల్లోనే మన వాళ్ళు పూర్తి సన్నద్ధంగా తయారయ్యారు. నెక్స్ట్ 67 నుంచి మధ్యలో 20 సంవత్సరాల దాకా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్. కాకపోతే వాళ్ళు మైండ్ గేమ్ ఏంటంటే ఏవైతే ఈ ఆక్రమించుకున్నారో ఈ అరుణాచల్ ప్రదేశ్లోని ఈ తవాంగ రీజియన్లో వాళ్ళ ఊర్ల పేర్లు పెట్టుకోవడం, మన వాళ్ళు మన క్రీడాకారులని రానికుండా చేయడం, ఇంకా ఈ వేషాల మీద అప్పుడు ఈ స్టాప్లతో వేషాలతోటి అలో చేయడం, ఇటువంటి మైండ్ గేమ్లు ఆడుతూ అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ ఏంటంటే లైవ్లోనే ఉండాలి, ఇది సమస్య, దీనికి పరిష్కారం ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా పరిష్కారం ఏమీ లేదు. 70 సంవత్సరాలు అయినా కూడా చైనాతో మనకేం పరిష్కారం ఏమి దొరకలేదు. ఇప్పుడు కూడా ఏదో మాట్లాడుకుంటున్నారే కానీ వాడు ఒక మ్యాప్ చేస్తాడు, మనోడు ఒక మ్యాప్ చేస్తారు, మక్మహల్ అని అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఏది పరిష్కారం దొరకడం లేదు. ఈరోజు కూడా అట్లే ఉంది సమస్య. నెక్స్ట్ ఏమైందంటే 20 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి ఘర్షణ లేదు, ఏదో చిన్నపాటి ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. 62 అయిపోయింది. 67లో మనవాళ్ళు సిక్కిం దగ్గర నాథులా పాస్ని ఇచ్చేసారు. నేను కూడా 2004లో సిక్కింకి వెళ్ళానండి. నా మెయిన్ నాథులా పాస్ని చూడాలని నాథులా పాస్ని వెళ్ళాము. ఆ బార్డరు అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పైకి ఎక్కాను మేము కూడా, ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకొని పైకి వెళ్ళాము మేము. అది ఏంటంటే నాథులా పాస్ ఏంటంటే భూటాన్ నుంచి టిబెట్ నుంచి ఎన్నో వందల సంవత్సరాల నుంచి వర్తకం, వాణిజ్యం, ఇవన్నీ ట్రేడ్ అండ్ కామర్స్ కూడా అక్కడి నుంచి అక్కడ సిలిగురు దాకా, ఈ నాథులా పాస్ నుంచి నాథులా పాస్ కింద నుంచి సిలిగురు వస్తుంది. ఈ సిలిగురు దాకా ఇవన్నీ జరుగుతూ ఉండేది. అప్పట్లో మీకు ఈ మధ్య నేను ప్రసాద్ గారు కూడా కొన్ని పుస్తకాలు పంపించాను, రాహుల్ సాంప్రదాయానికి సంబంధించిన పుస్తకాలు కూడా పంపించాను. ఆయన టిబెట్ వెళ్ళి ఈ నాథులా పాస్ ద్వారా బౌద్ధులకు సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా గాడిదల మీద, అప్పుడు ట్రాన్స్పోర్ట్ అంతా గాడిదలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద తీసుకొచ్చి డార్జిలింగ్లో వాటిని ఇచ్చేసారు. అక్కడ ఆయన చనిపోవడం. డార్జిలింగ్లో ఇప్పుడు రాహుల్ సాంప్రదాయం ఆయన విగ్రహం కూడా ఉంటారు. ఆయన యాక్చువల్గా ఆయన పేరు వచ్చి కేదార్ పాండే. ఎవరన్నా ఉంటే రాహుల్ సాంప్రదాయం అని ఉంటే ఆయన పుస్తకాలు చదవండి. ఓల్గా టు గంగా అని కూడా చాలా మంచి పుస్తకాలు రాశారు. ఆయన చారిత్రక పరిశోధన ద్వారానే చేశారు. ఈ టిబెట్ గురించి చాలా బాగా రాశారు ఆయన. టిబెట్ చైనా సంబంధాలు ఇవన్నీ కూడా చాలా బాగా రాశారు. తర్వాత ఏమైందంటే 67 తర్వాత 87లో కూడా చిన్న ఘర్షణ జరిగింది. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017లో డోక్లాం సమస్య ఒకటి వచ్చింది. ఇది టిబెట్ దగ్గర ట్రై జంక్షన్, దీన్ని కూడా చికెన్ నెక్ అంటారు. అక్కడ మన సైన్యానికి చైనా సైన్యానికి కొంచెం టగాపు వచ్చింది. ఇది జూన్ నుంచి ఆగస్టు దాకా 3 నెలలు మనోళ్ళు వాళ్ళని నిలువరించారు. తర్వాత మళ్ళీ ఏదో సర్దుబాటు చేసుకొని ఎవరి పాటి వాళ్ళు వెనక్కి వచ్చేసారు.
చైనా సైన్యం వెనక్కి వెళ్ళింది, మన సైన్యం కూడా వెనక్కి వచ్చింది. ఇది కూడా మనకి గొప్ప విజయం. మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పార్టీని నేను ఏమంటాం లేదు, కానీ ఎప్పుడు కూడా ఇటువంటి చైనా వాళ్ళని ఎదుర్కోవడం ఎప్పుడు చేయలేకపోయింది. ఏదో స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం, ఏదో సర్దుబాటు చేసుకోవడం చేస్తున్నారే కానీ ఈ విధంగా 3 నెలలు వాళ్ళ సైన్యం మన సైన్యం ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది చరిత్రలో ఇదేసారి. తర్వాత 2017 అయిపోయింది. 2020లో గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఈ గాల్వాన్ లోయలోనే మన సైనికులు ఇంత కమల్ గారు చెప్పినట్టు కొంత ఏరియా వరకు మనం కూడా ఎటువంటి వెపన్స్ వాడకూడదు. ఆ గాల్వాన్ లోయలో కూడా వెపన్స్ లేకుండానే ఈ చిన్న చిన్న కర్రలు రాళ్లతోనే మన సైన్యం 20 మంది చనిపోయారు. అనధికారిక లెక్కల ప్రకారం చైనా సైన్యం కూడా 45 మంది చనిపోయారు అనేది మనోళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇవి రహస్యంగా ఉంచుకున్నారు. మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనోళ్ళు ఎంతమంది చనిపోయారు ఏందనేది మనం డిక్లేర్ చేసాం. తర్వాత దీంట్లో మన తెలుగు తేజం కమలం సంతోష్ కుమార్ గారు వీరమరణం చెందారు. ఆయన కూడా మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది. ఆయన నల్గొండ వాసి, ఇక్కడే మన తెలంగాణ వాసి. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సంతోష్ కుమార్. ఇది క్లుప్తంగా చైనా మనకుండేది. కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా ఈ 3 కూడా మనకి ప్రమాదకరమైన దేశాలు. వీటిని ఎదుర్కోవాలంటే మన దేశ రక్షణ పరంగా మనం ఎదుర్కోవాలంటే మన సైన్యం నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది. అలుపెరుగైన పోరాటం, రాజీ లేని పోరాటం చేస్తూ మన దేశాన్ని కాపాడుతున్నాం. తరువాత ఇంకా ఇంకొక 2-3 నిమిషాలు నేను ముగిస్తాను నా ఉపన్యాసాన్ని. రామచంద్రరావు గారు సాంకేతికంగా ఏంది, రక్షణ పరంగా మనం సాంకేతికంగా ఎంతవరకు అభివృద్ధి చెందామనే దాని మీద కూడా ఒక అంశం ఇచ్చారు. సాంకేతిక పరంగా కూడా మనం చాలా అభివృద్ధి చెందాం. మీరే చూస్తుంటారు, గత సంవత్సరం పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ నిర్దేశిత లక్ష్యాలని, వాళ్ళ ఎయిర్ బేస్ని కావచ్చు, తర్వాత ఉగ్రవాద శిబిరాలు కావచ్చు, నిర్దేశిత లక్ష్యాలని గమ్యం తప్పకుండా మనోళ్ళు మన మిసైల్స్ తోటే వాళ్ళని ఇది చేశారు. ఇంతకన్నా నిదర్శనాలు ప్రపంచ దేశాలు కూడా నివిరిపోయింది. తర్వాత టెక్నాలజీ పరంగా మనం కొన్ని రంగాల్లో వెనకబడినప్పటికీ కొన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకి మనం ధీటుగానే ఉన్నాం. చైనా, USA, రష్యా ఈ 3 సరసన వాళ్ళకన్నా టెక్నాలజీలో కొన్ని రంగాల్లో మనం ముందే ఉన్నాం. అది ఏంటంటే మిసైల్ టెక్నాలజీ. దీనికి పితామహుడు అబ్దుల్ కలాం గారు. ఆయన్ని మనం ఎంతైనా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత స్పేస్ టెక్నాలజీలో కూడా ప్రపంచంలో మనమే ముందున్నాం ఇప్పుడు కూడా. తర్వాత దీనికి సంబంధించి 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, దేశంలో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు నిరంతరం పనిచేస్తున్నాయి. మన సైన్యానికి కానీ త్రివిధ దళాలకు కానీ వాళ్ళకి అవసరమైనవి అందించేదానికి 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఏమేమి కావాలి, టెక్నాలజీ ఎట్లా అయిందనే దాని మీద వాళ్ళు కృషి చేస్తున్నారు. దీనికి తోడు DRDO, DRDL, BDL అండ్ ఇస్రో ఇవి కూడా చాలా ఆవిష్కరణలు చేస్తున్నాయి. అంటే ఏవైతే ఇవన్నీ చాలా రహస్యంగా పెడతారు. అవసరం వచ్చినప్పుడు మనకి ఏదో సమయాల్లో కానీ లేదు వాళ్ళు కొన్ని ప్రయోగిస్తుంటారు. ఇది ఒక గొప్ప విజయం మనం.
ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ టెక్నాలజీ. నెక్స్ట్ 50 స్పై శాటిలైట్లు కూడా ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. అంటే ఆల్రెడీ పైన స్పై శాటిలైట్ తిరుగుతూనే ఉంటాయి. ఇదేంటంటే లేటెస్ట్ టెక్నాలజీ. ఇది కూడా 50 స్పై మీద ఇవి శాటిలైట్స్. ఇవి ఏంటంటే మన శత్రు దేశాలు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఈ స్పై శాటిలైట్స్ ద్వారా మనోళ్ళు గుర్తించి వాళ్ళు ఎత్తులు వేస్తే మనం వాళ్ళ ఎత్తులకు పరిగెత్తులు వేసేదానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇది క్లుప్తంగా నిజంగా మన సైన్యానికి, మన త్రివిధ దళాలకి మనం ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన రామచంద్రారెడ్డి గారికి, అలాగే సీనియర్ సిటిజన్స్ ఫోరం టెస్కో తెలంగాణ చాప్టర్ సభ్యులందరికీ, తర్వాత ముఖ్య అతిథి కల్లాల్ గారికి. కల్లాల్ గారు కూడా నాకు తెలిసినంత వరకు చెప్పారు. కల్లాల్ గారు ఏమన్నా ఉంటే ఏమన్నా సరి చేసుకుంటాను, నేను చెప్పినట్లు ఏమన్నా తప్పులు జరిగితే అది. తర్వాత ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రసాద్ రెడ్డి గారికి, అందరికీ, సభ్యులందరికీ, మిత్రులకి సెలవు తీసుకుంటాం. మాట్లాడడానికి అవకాశం ఇస్తాము. ఆ అమ్మాయి ఆత్మలే నింపుకున్న రాజేశ్వరి గారికి 2 గంటలు అయిపోయింది. కాబట్టి ముసుగు వల్ల చూసుకుంటుంది. కాబట్టి ఆ సన్మాన వేతన సన్మానం కబర్ ఇచ్చేసి ఆర్థిక సహాయం, తర్వాత ముసలి వారి సహాయం ఆమె చేస్తేనే చెప్పిస్తాను. మీరే ముఖ్యమైన ప్రపోజల్ చేసేదానికి తప్పు ఇస్తున్నామని అప్రూవల్ తీసుకొని 10,000 ఇస్తున్నాం. రామచంద్రారెడ్డి ఒక 2 నిమిషాలు ఆవిడ ఎంతో చాలా మంది తెలియదు. ఆవిడ చేసే పనులు, ఆవిడ చేసే మంచి పనులు చాలా మంది తెలియదు. చెప్పండి అమ్మ, చెప్తాను. అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నానండి. మేబీ అందరికీ తెలిసి ఉంటుంది, నేను 2012లో స్టార్ట్ చేసిన ఓల్డేజ్ హోమ్. సో ప్రజెంట్ 58 మెంబర్స్ ఉన్నారు. ఎక్కువ నేను ఏంటంటే ఎక్కువ బెడ్ మీద నుండి ఎవరు చేయలేని వాళ్ళకి నాకు ఇష్టం అలా చేయాలని. అన్ని ఓల్డేజ్ హోమ్లు ఇలా తీసుకోరు. సో ఇంకా నేను మంచిగా నడిపించాలి, ఇంకా ఎంతో మంది సేవ చేయాలని నాకు కూడా బాగా ఆశ, కోరిక ఉంది. అలా మీరెవ్వరూ మర్చిపోకుండా నన్ను ప్రతి సంవత్సరం పిలుస్తున్నారు, చాలా సంతోషం. అందరూ కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కానీ అందరూ అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు మా దగ్గరికి. ఇక్కడ చాలా మంది సార్ కూడా వస్తుంటారు, సీతారామరాజు గారు కానీ. సో అంటే వాళ్ళు కూడా మాకు అప్పుడప్పుడు రైస్, గ్రోసరీ అవి అందిస్తుంటారండి. మీరు ఎవరైనా కూడా నాతో ఏది అవసరం ఉన్నా కూడా ఎప్పుడైనా ఎనీ టైం కాల్ చేసి, అమ్మ నాకు ఇది అవసరం ఉంది ఇదని మీరు ఎప్పుడైనా చేయొచ్చు. నాకు వీలున్నంత వరకు ఉంటే కనుక తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. అంటే సహాయం అనుకోదు, మేబీ మీకు హెల్త్ పరంగా నడవలేని పరిస్థితుల్లో ఉండి, అంటే చాలామంది నాకు కాల్ వచ్చింది ఏంటంటే వైఫ్ లేదు, ఎలా మేము ఒంటరిగా ఉంటున్నాము, పిల్లలు యూస్లో ఉన్నారు, అలాంటి వాళ్ళ సహాయం వేరే విధంగా అనుకోవద్దు. అలా ఎవరు ఇబ్బంది ఉన్నా కూడా మీరు నాది హెల్ప్ తీసుకోవచ్చండి. మీకు కావాలంటే ఇంటికి మనం ప్రజెంట్ నేను పంపించడం లేదు, ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని మీకు ఇంటికైనా నేను మనిషిని పంపిస్తాను. లేదు మీకేమైనా ఇంకేమైనా అవసరం ఉన్నా కూడా హెల్ప్ చేయొచ్చు, నేను తప్పకుండా మీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
సభకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇవ్వాలనుకుంటే 1000-2000 ఇవ్వచ్చు, తర్వాత అయినా ఇవ్వచ్చు. ఈ బాబు మా దగ్గర పనిచేస్తాడు, హిందుస్థాన్లో ఎవరైతే కాదంటూ అన్ని చేస్తుంటాడు. కాబట్టి మేము మా వాళ్ళు 3000 శంకర్ నారాయణ పరశురాము కూడా అంటే అదృష్టంలో పని చేస్తున్నాడు. ఎవరైతే మాట్లాడకండి. పైగా ఎవరన్నా ఒకవేళ ఏదైనా చెప్తే వాళ్ళు శ్రీనివాస్ అని చెప్తే కూడా చేయమని చెప్పి చేస్తాడు. నాకు మనకు సీనియర్ సిటిజన్స్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా అవసరమైన మీటింగ్లు అంటే చాలా బాగా సహాయం చేస్తాడు. వాటి పరిస్థితులు కూడా ముఖ్యమైన సేవ. నారాయణ సిగ్నల్స్ వచ్చిందండి అమ్మాయి వెళ్ళిపోయారా? శంకర్ రాలేదా? శంకర్ పోస్ట్ మాస్ శంకర్ కూడా రాలేదు. అంతే. ఇప్పుడు మా చీఫ్ గెస్ట్ టీవీ రావు గారు సన్మానించారు. సీనియర్ సిటిజన్ మా సంతోషం ఈ సన్మానం అడగలేదు. దూరంగా జరగండి, దయచేసి దూరంగా జరగండి. చాలా